హాయ్ అండి. మనకి సివిల్ కోర్ట్ నోటిఫికేషన్ 2020లో నుంచి క్లర్క్ జాబ్‌కి అయితే వేకెన్సీస్ వదిలారు. ఆ జాబ్ రోల్ ఏంటి, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, అలాగే ఏ ఎగ్జామ్స్‌లో ఎన్నెన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, దానికి మెయిన్‌గా మనకి ఏ లొకేషన్స్‌లో అయితే వేకెన్సీస్ వదిలారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనకి రోల్ ఏంటి, ఎక్కడి నుంచి వదిలారనేది చూసేద్దాం. ఇది ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది కన్వెంటర్ సెంట్రలైజ్డ్ సెలక్షన్ అండ్ అపార్ట్మెంట్ కమిటీ కమ్ డిస్ట్రిక్ట్ సీజనల్ జడ్జ్ పాట్నాలో అయితే ఇది పాట్నా సివిల్ కోర్ట్ నుంచి అయితే వేకెన్సీ వదిలారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇచ్చారు. అలాగే 2022 ఇక్కడ చూడండి పోస్ట్ ఏంటంటే క్లర్క్ జాబ్కి అయితే వేకెన్సీస్ వదలడం జరిగింది. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి నేను తీసుకున్నాను అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి. అది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది 29/2020లో ఓపెన్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 20 డేట్న ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటంటే దీనికి 20/10/2022 అంటే అక్టోబర్ నెక్స్ట్ మంత్ 20 డేట్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి 20 సెప్టెంబర్లో అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. అదేంటంటే లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10th అయితే లాస్ట్ డేట్, డిసెంబర్ 20th అయితే ఇక్కడ చూడండి 10/20 అంటే అక్టోబర్ నెక్స్ట్ మంత్ 20 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషను. ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషను ఫ్రెషర్స్ అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఈక్వలెంట్ మాత్రమే అడిగారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు వాళ్ళు. ఇక్కడ థర్డ్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే వాళ్ళు అడిగారు. అలాగే క్యాండిడేట్ మస్ట్ బి మెడికల్లీ ఫిట్ అనేది అయితే వాళ్ళు అడిగారు. అంటే మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనం ఏ జాబ్స్ అయినా సరే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది, వాళ్ళు మనకుంటూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు మెడికల్లీ ఫిట్ అని, అదైతే మనకి అడిగారండి వీళ్ళు. అలాగే క్యాండిడేట్ మస్ట్ బి ఆఫ్ గుడ్ మోరల్ క్యారెక్టర్ అని చెప్పేసి అయితే వీళ్ళు బేసిక్ రిక్వైర్మెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషను. ఇక్కడ చూడండి మినిమం ఏజ్ వచ్చేసి మేల్స్ అయితే అన్ రిజర్వేషన్ కేటగిరీలో 21 ఇచ్చారు. మ్యాక్సిమం అయితే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఫీమేల్ అయితే మినిమం 21 to 40 ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే మినిమం 21 ఇచ్చారు, మ్యాక్సిమం అయితే 40 ఇచ్చారు. అన్రిజర్వ్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫీమేల్స్ అయితే మినిమం 21, మ్యాక్సిమం 40 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకైతే మేల్ ఫీమేల్ మినిమం 21 ఇచ్చారు, మ్యాక్సిమం అయితే 42 అయితే ఏజ్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ వాళ్ళు అంటే 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 42 ఇయర్స్ వరకు మనకి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దీని మినిమం క్వాలిఫికేషన్ కూడా చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే అడిగారు. నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఇచ్చారంటే జనరల్, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీజు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 400 అయితే వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటంటే త్రీ స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది, అది 90 మార్క్స్కి ఉంటుంది, థర్డ్ అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి ప్రిలిమినరీ టెస్ట్ అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు. అంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, అది స్క్రీనింగ్ టెస్ట్ కింద ఇస్తారు. అలాగే ఇక్కడ రిటన్ అయితే 90 మార్క్స్కి అయితే ఇస్తారు మనకి. రిటన్లో ఏంటంటే చూడండి ఇక్కడ డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ టైప్ రెండు కలిపి అయితే మనకి రిటన్ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది, అదైతే 90 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, అది 10 మార్క్స్కి అయితే ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి మనకి 90 మార్క్స్ అయితే రిటన్ టెస్ట్, 10 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ ఇస్తారు. ప్రిలిమినరీ టెస్ట్ అనేవి మార్క్స్ అనేవి మనకి సెలక్షన్ బేసిస్లో కన్సిడర్ అయితే చేయరు వాళ్ళు, ఎందుకంటే ప్రిలిమినరీ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్గా ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూసుకోండి టోటల్ 100 మార్క్స్కి రిటన్ అయితే 90, ఇంటర్వ్యూ అయితే 10 మార్క్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సిలబస్ అయితే తీసుకున్నాను అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి. ఇక్కడ చూడండి ఈ సిలబస్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడిగారు, గ్రామరు 20 మార్క్స్. అందులో ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. లెటర్ రైటింగ్, అలాగే ఎస్ఐ, కాంప్రహెన్సివ్ అండ్ వొకాబులరీ అయితే ఇచ్చారు ఇంగ్లీషు. నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ నుంచి అయితే గ్రామర్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు, లెటర్ రైటింగ్, ఎస్ఐ, కాంప్రహెన్సివ్ సేమ్ వొకాబులరీ అయితే ఇచ్చారు. నెక్స్ట్
జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్క్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూడండి 15 మార్క్స్ కూడా హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, ఎవ్రీడే సైన్స్, అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లీగల్ టెర్మినాలజీ మీద అయితే మనకి 15 క్వశ్చన్స్ ఈ కేటగిరీలో అడుగుతారు. మ్యాక్సిమం ఇక్కడ మనకి హైలైట్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, అది కూడా 10th స్టాండర్డ్ మీద మనకి బేసిక్లో అంటే 10th క్లాస్లో ఉంటాయి కదా, బాడ్ మాస్టరీలో సింపుల్ క్యాలిక్యులేషన్స్, ఆ బేస్ మీద అయితే 10 మార్క్స్ వేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. బాడ్ మాస్, సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్, అలాగే టైమ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, టైమ్ వర్క్ క్యాలిక్యులేషన్స్, అలాగే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి కదా, అవి అయితే బాగా చూసుకోండి. నెక్స్ట్ రేషనల్ అండ్ ప్రొఫెషన్స్ వచ్చి ఇవి కూడా రేషనల్ ప్రొఫెషన్స్ కూడా అడుగుతారు. అంటే 2:3, 3:2 క్వశ్చన్ మార్క్స్ వస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ సింపుల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి, అవి అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ ఇచ్చారు. రీజనింగ్లో ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఇంగ్లీష్, అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్షిప్స్, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అనలాగ్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, సినోనిజమ్స్, ప్రాబ్లమ్ బేస్డ్ వెన్ డయాగ్రామ్స్ అయితే ఇచ్చారు. వెన్ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వస్తే బేసిక్ కంప్యూటర్స్ అయితే 15 మార్క్స్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, ఫండమెంటల్స్ కంప్యూటర్స్, టెర్మినాలజీ, కంప్యూటర్ అప్రివేషన్స్, బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కీబోర్డ్ షార్ట్ కట్స్. మనం చూడండి కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి గూగుల్లో కొడితే టాప్ 10, టాప్ 100 అని చెప్పేసి తీసుకుని నోట్ చేసుకోండి, అది చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేవి వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇంటర్నెట్ టర్మ్స్ అండ్ సర్వీస్, నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, సెక్యూరిటీ టూల్స్ అండ్ వైరసెస్ గురించి కూడా ఇచ్చారు. మీకైతే ఇక్కడ ఒకటైతే చెప్తానండి, బేసిక్ కంప్యూటర్ సైన్స్ అనేది మనకి ఇంటర్లో కానీ 10th కానీ మనకి బేసిక్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది, అది ఇంటర్లో వాళ్ళకి కూడా యాడ్ చేశారు. అలాగే డిగ్రీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అని ఒక పేపర్ అయితే ఉంటుంది. ఆ పేపర్ ఒకసారి మీరు ఆ బుక్ రిఫర్ చేస్తే కానీ మ్యాక్సిమం మీ 15 మార్క్స్ మీ హ్యాండ్లో ఉన్నట్టండి. ఆ బుక్స్ అయితే ఫండమెంటల్ బేసిక్ బుక్స్ అనేది డిగ్రీ మ్యాక్సిమం నేను చదువుకున్నప్పుడు 2019 బ్యాచ్లో డిగ్రీ ఫస్ట్ సెమ్లో అయితే మనకి ఫండమెంటల్ బేసిక్ సైన్స్ అనేది ఒక పేపర్ అయితే ఉంది, ఒక సబ్జెక్ట్ ఒక సెమ్లో ఉంది, ఫస్ట్ సెమ్లో. అదైతే మీరు రిఫర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 40% అంటే ఇప్పుడు 100% మార్క్స్ ఉన్నాయి కదా, 90% రిటర్న్ టెస్ట్కి, 10% ఇంటర్వ్యూకి. అయితే దాంట్లో ఎంత రావాలంటే మనకి 40% అయితే రావాలి. ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో కన్సిడర్ చేస్తే 90 మార్కులకి, ఇప్పుడు 100 మార్కులకి టెస్ట్ అనుకోండి, 100 మార్కుల టెస్ట్కి మనకి 40 మార్కులు అయితే క్వాలిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు, కట్ ఆఫ్. ఇదండి సిలబస్, ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడైతే నేను రిజర్వేషన్ అనేది పర్టికులర్గా నోటిఫికేషన్ నుంచి తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు ఏ నోటిఫికేషన్స్ అయితే గవర్నమెంట్వి గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటంటే ఇది బీహార్ సివిల్ కోర్టులో నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ షాల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ రూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్. అంటే బీహార్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇది. బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి గివెన్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ బీహార్. అంటే ఏంటంటే ఓన్లీ బీహార్ వాళ్ళే అప్లై చేసుకోమని కాదండి, ఇక్కడ బీహార్లో ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ బీహార్లో ఉన్న వాళ్ళకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది, కాబట్టి రిజర్వేషన్ రాదు. అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసేద్దాం. ఇదైతే రిజర్వేషన్ కేటగిరీ. ఏ నోటిఫికేషన్ సరే మీరు రిజర్వేషన్ పాయింట్ ఖచ్చితంగా చూసుకోండి, మన రిజర్వేషన్ ఉందా లేదా, అది ఏ కేటగిరీలో, ఎక్కడ, ఎంత, ఏ లొకేషన్స్, ఏ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ పక్కా చూసుకోండి. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి శాలరీ ప్యాకేజ్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి అయితే నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి 3,325 వేకెన్సీస్ అయితే వదిలారు, అది క్లర్క్ పొజిషన్కి వదిలారు. మీరు 2 years ఆఫ్ ఇన్ ద సివిల్ కోర్ట్ ఆఫ్ బీహార్ ఇన్ ద పే స్కేల్స్ ఆఫ్ లెవెల్ 4. అంటే లెవెల్ 4 ఇచ్చేసి ఇక్కడ చూడండి 25,500 నుంచి మనకి 81,100 వరకు శాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. అంతే మినిమం స్టార్టింగ్లో వచ్చేసి 25,000, 81,000 వరకు అయితే మనకి ప్యాకేజెస్ అయితే ఇచ్చారు. ఇది చూసుకోండి, బ్యాచిలర్ డిగ్రీ అయితే అడిగారు కాబట్టి కంపల్సరిగా మీరు అప్లై చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ నేనైతే అఫీషియల్ సివిల్ కోర్ట్ పాట్నా అఫీషియల్ సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో చూసుకొని అయితే మీరు ఈ రోల్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది 20 సెప్టెంబర్, ఈ మంత్ 20th ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతాయి. October 20 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయండి, మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలాంటి మోర్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ అప్డేట్స్ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.